సో ఇప్పుడు లెసన్ 7 అవర్ కంట్రీ ఇండియా గురించి నేర్చుకుందాం. ఫస్ట్, మన ఇండియాలో వాస్ట్ జాగ్రఫికల్ ఎక్స్పాన్స్ ఉంది. అంటే మనకి పెద్ద పెద్ద హిమాలయాస్ ఉన్నాయి నార్త్లో, వెస్ట్లో అరేబియన్ సీ ఉంది, ఈస్ట్లో బే ఆఫ్ బెంగాల్ ఉంది, సౌత్లో ఇండియన్ ఓషన్ ఉంది. సో డిఫరెంట్ డైరెక్షన్స్లో మనకి డిఫరెంట్ న్యాచురల్ ఫీచర్స్ ఉన్నాయి. సో మనకి మన ఇండియా 3 సైడ్స్ వాటర్తోని కవర్ అయింది కాబట్టి పెనిన్సులా అని అంటాం. యాక్చువల్గా ఇండియన్ పెనిన్సులా అని కూడా మన కంట్రీకి ఇంకొక పేరు. అసలు పెనిన్సులా అంటే ఏంది? ఒక ల్యాండ్ 3 సైడ్స్ నుంచి వాటర్తోని కవర్ అయితే ఆ ల్యాండ్ని పెనిన్సులా అంటారు. సో మన ఇండియా టోటల్ ఏరియా ఎంత? 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. లడఖ్ నుంచి కన్యాకుమారి అంటే నార్త్ నుంచి సౌత్ వరకు ఉన్న డిస్టెన్స్ 3200 కిలోమీటర్స్. అదే ఈస్ట్ నుంచి వెస్ట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి కుచ్ వరకు 2900 కిలోమీటర్స్ అనమాట. నార్త్ సౌత్ వచ్చేసి 3200 కిలోమీటర్స్. నార్త్ సౌత్ అంటే లడఖ్ నుంచి కన్యాకుమారి వరకు, మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ నుంచి కుచ్ వరకు 2900 కిలోమీటర్స్. సో మన ఇండియాలో పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి, ఇండియన్ డెజర్ట్ ఉంది, ప్లెయిన్స్ ఉన్నాయి, ప్లాట్యూ సర్ఫేస్ ఉంది, కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి, ఐలాండ్స్ ఉన్నాయి. ఇట్లా మనకి డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయి. అంటే ఇట్లా డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయంటే డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి, వెజిటేషన్ ఉంది, వైల్డ్ లైఫ్ ఉంది. మన కల్చర్ చాలా డైవర్స్ కల్చర్. మళ్ళీ లాంగ్వేజెస్ కూడా 1600 పైగా లాంగ్వేజెస్ ఉన్నాయి మన ఇండియాలో. ఇంత డైవర్సిటీ మన ట్రెడిషన్స్ యూనిటీని రిసెంబుల్ చేస్తుంది అనమాట. మన ఇండియన్ పాపులేషన్ వచ్చేసి 2011 సెన్సెస్ ప్రకారం 120 crore కంటే ఎక్కువ. అండ్ ఇంకొకటి చైనా, అంటే వరల్డ్స్ ఫస్ట్ మోస్ట్ పాపులస్ కంట్రీ వచ్చేసి చైనా తర్వాత మన ఇండియాని. సో ఎంత? 120 crores కంటే ఎక్కువ పాపులేషన్ ఉంది. ఇది ఓన్లీ 2011 బేసిస్, అంటే 10 years ముందు బేసిస్. ఇప్పుడు మేబీ బిలియన్స్ వరకు ఉండొచ్చు మన పాపులేషన్. సో నెక్స్ట్, లొకేషన్ సెట్టింగ్. సో మన ఇండియా మధ్యలో నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏంటి వాల్యూ? 23 degrees 30 minutes నార్త్ అనమాట. ఇది కరెక్ట్ సెంటర్ ఆఫ్ ద కంట్రీ నుంచి వెళ్తుంది. సో సౌత్ నుంచి నార్త్ వరకు మన లాటిట్యూడ్నల్ ఎక్స్టెంట్ వచ్చేసి 8 degrees 4 minutes నార్త్, ఇంకా 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్ అనమాట. ఇవి ఇంపార్టెంట్, ఇవి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. సో 8 degrees 4 minutes నార్త్ నుంచి నార్త్, ఇంకా 37 degrees 6 minutes నార్త్ అనేది మన సౌత్ నుంచి నార్త్కి ఎక్స్టెండ్ అనమాట. మళ్ళీ వెస్ట్ నుంచి ఈస్ట్కి వచ్చేసి 68 degrees 7 minutes ఈస్ట్, ఇంకా 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ అనమాట. సో ఇది మన లాటిట్యూడినల్ ఇంకా లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్. మనము సెకండ్ లెసన్లో నేర్చుకున్నాం కదా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ గురించి. లాటిట్యూడ్స్ అంటే ఏంటి? లాటిట్యూడ్స్ అంటే ఈక్వేటర్కి ప్యారలల్గా ఉంటాయి కదా లైన్స్, వాటిని లాటిట్యూడ్స్ అంటారు. అదే పర్పెండిక్యులర్గా ఉంటే ఈక్వేటర్కి దాన్ని లాంగిట్యూడ్స్ అంటారు అనమాట. ఇట్లా స్ట్రెయిట్ లైన్స్, వర్టికల్ లైన్స్ని లాంగిట్యూడ్స్ అంటారు, హారిజాంటల్ లైన్స్ని లాటిట్యూడ్స్ అంటారు. సో ఇంకొకటి, వెస్ట్ నుంచి ఈస్ట్కి పెద్ద కంట్రీస్, ఇప్పుడు రష్యా ఉంది అంటే పెద్ద కంట్రీస్కి చాలా టైమ్ జోన్స్ ఉంటాయి. మన ఇండియా టైమ్ జోన్ ఒకటే, కానీ యుఎస్ఏలో 7 టైమ్ జోన్స్ ఉంటాయి, ఇంకా కెనడాలో 6 టైమ్ జోన్స్ ఉంటాయి. రష్యాలో ఎన్ని టైమ్ జోన్స్? రష్యాలో 12 టైమ్ జోన్స్ ఉన్నాయి. సో ఇది ఒక ఫ్యాక్ట్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఎంత? 82 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. ఇది మనం పోయిన లెసన్లో కూడా నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు మన నైబరింగ్ కంట్రీస్ గురించి నేర్చుకుందాం. మన ఇండియా 7 కంట్రీస్తోనే ల్యాండ్ షేర్ చేసుకుంటుంది. ఏంటిది? ఫస్ట్ పాకిస్తాన్,
సెకండ్ ఆఫ్ఘనిస్తాన్, థర్డ్ చైనా, ఫోర్త్ నేపాల్, ఫిఫ్త్ భూటాన్, సిక్స్త్ బంగ్లాదేశ్, సెవెంత్ మయన్మార్. ఇవన్నీ ల్యాండ్ బౌండరీస్ అనమాట. ఇంకా సీలో మనకి ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, నేబర్హుడ్ ఫ్రెండ్, ఈయన శ్రీలంక. సో ల్యాండ్ బార్డర్స్ మాత్రం 7 కంట్రీస్తోని షేర్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు పొలిటికల్గా అయితే జనరల్గా ఒక అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ కోసం, అంటే ఒక ఏరియాని కరెక్ట్గా రూల్ చేయడం కోసం 28 స్టేట్స్ లాగా డివైడ్ అయింది మన కంట్రీ. సో 28 స్టేట్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి? 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అన్నమాట. సో ఢిల్లీ అనేది మన నేషనల్ క్యాపిటల్. సో జనరల్గా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1953 ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. అట్లనే చాలా మన ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాతనే ఇంకా చాలా లాంగ్వేజ్ బేసిస్ మీద చాలా స్టేట్స్ అనేవి ఫామ్ అయినాయి అన్నమాట. సో ఇది స్టేట్స్ ఫార్మేషన్ గురించి. నెక్స్ట్ ఇక్కడ ఇవి కొన్ని నేర్చుకుందాం వర్డ్స్. అలువియల్ డిపాజిట్స్. అలువియల్ డిపాజిట్స్ అంటే చాలా ఒక ఫర్టైల్ సాయిల్ రివర్స్ డిపాజిట్ చేసే సాయిల్ ఉంటుంది కదా, ఆ సాయిల్ అనేది అలువియల్ డిపాజిట్స్ అనమాట. దాన్నే అలువియల్ డిపాజిట్స్ అంటారు. ఇది చాలా ఫర్టైల్ సాయిల్ అనమాట. చాలా మినరల్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. నెక్స్ట్ ట్రిబ్యూటరీ అంటే ఒక రివర్ నుంచి ఇంకొక సైడ్ రివర్ ఫామ్ అవుతుంది. మెయిన్ రివర్ నుంచి ఇంకొన్ని స్ట్రీమ్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. వాటి ఉపనది అని అంటారు. ఆ ఉపనదిలే ట్రిబ్యూటరీస్ అనమాట. నెక్స్ట్ ఫిజికల్ డివిజన్స్లో మనం ఇందాక నేర్చుకున్నాం కదా, మన ఇండియాలో మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, కోస్ట్లు, ఐలాండ్స్ ఇవన్నీ ఉంటాయి. ఐలాండ్ అంటే ఏంటి? ఒక ల్యాండ్ చుట్టుముట్టు వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఐలాండ్ అంటారు అనమాట. సో ఐలాండ్స్ అవన్నీ మన ఇండియాలో ఉన్నాయి. సో హిమాలయాస్ గురించి నేర్చుకుందాం. అసలు హిమాలయ అంటే హిమ్ ప్లస్ ఆలయ. హిమ్ అంటేనేమో అబోర్డ్ ఆఫ్ స్నో, అంటే మొత్తం స్నోతోని కవర్ అవుతుంది కాబట్టి దాన్ని హిమ్ అంటారు. ఆలయ అంటే ఒక ఏరియా అనమాట. సో హిమాలయాస్ జనరల్గా 3 రేంజెస్ లాగా డివైడ్ అయినాయి, 3 ప్యారలల్ రేంజెస్ లాగా. ఫస్ట్ది వచ్చేసి అంటే నార్థన్ మోస్ట్ పైనది, దాన్ని గ్రేట్ హిమాలయాస్ అంటారు. ఓకేనా. తర్వాత గ్రేట్ హిమాలయాస్ లేదా హిమాద్రి. మధ్యలోది వచ్చేసి శివాలిక్ అంటారు. మధ్యలోది వచ్చేసి హిమాచల్ అంటారు. ఫస్ట్దేమో హిమాద్రి, నెక్స్ట్ది హిమాచల్, లాస్ట్ది శివాలిక్ అనమాట. సదర్న్ మోస్ట్ది కూడా శివాలిక్. సో ఈ గ్రేట్ హిమాలయాస్లో మనకి వరల్డ్స్ హయ్యెస్ట్ పీక్ మౌంట్ ఎవరెస్ట్ ఇవన్నీ ఈ గ్రేట్ హిమాలయాస్ దగ్గరనే ఉంటాయి. నెక్స్ట్ ఈ మిడిల్ హిమాలయాస్ లేదా హిమాచల్ ఏరియాస్లో పాపులర్ హిల్ స్టేషన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. శివాలిక్ వచ్చేసి సదర్న్ మోస్ట్ రేంజ్ అనమాట. సో నార్త్ ప్లెయిన్స్ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. ప్లెయిన్స్ వచ్చేసి నార్త్ ఇండియన్ ప్లెయిన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ నార్త్ ఇండియన్ ప్లెయిన్స్ ఎక్కడ? ఫస్ట్ హిమాలయాస్ 3 ప్యారలల్ రేంజెస్ లాగా ఉంటే దీని కింద మన నార్త్ ఇండియన్ ప్లెయిన్స్ ఉంటాయి. సో ఇవి ఫ్లాట్ అండ్ లెవెల్ ల్యాండ్స్. సో ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర ఇంకా వాటి ట్రిబ్యూటరీస్ ఇవన్నీ ప్లెయిన్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. అంతే. ఇక్కడ పాపులేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వెస్టర్న్ పార్ట్ సైడ్, మన ఇండియాకి వెస్టర్న్ పార్ట్స్. సో ఇవి హిమాలయాస్. ఫస్ట్ రేంజ్ని ఏమంటారు? గ్రేట్ హిమాలయాస్. సెకండ్ వచ్చేసి మిడిల్ హిమాలయాస్. లాస్ట్ వచ్చేసి శివాలిక్. గ్రేట్ హిమాలయాస్ని హిమాద్రి అంటారు. నెక్స్ట్ హిమాచల్, తర్వాత శివాలిక్. ఇక్కడ గ్రీన్ పార్ట్ ఉంది కదా, ఇదంతా నార్దర్న్ ప్లెయిన్స్ అనమాట. మళ్ళీ వెస్టర్న్ సైడ్ మనకి ఇండియన్ డెజర్ట్ ఉంటుంది, గ్రేట్ ఇండియన్ డెజర్ట్. సో దాని గురించి ఇప్పుడు నేర్చుకుంటున్నాం మనం. సో ఇక్కడ లిటిల్ వెజిటేషన్ ఉంటుంది, అంటే తక్కువ చెట్లు అవి ఇవి తక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సౌత్లో మనకి పెనిన్సులార్ ప్లాట్యూ ఉంటుంది. పెనిన్సులార్ ప్లాట్యూ అంటే ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంది.
ఇది ప్లాట్యూ రీజియన్, ఎల్లో కలర్ ఉంది కదా, ఇవంతా ప్లాట్యూ రీజియన్స్ అనమాట. గ్రీన్ కలర్ అంతా ప్లెయిన్స్. ఇక్కడ ఎందుకు గ్రీన్ ఉన్నాయంటే ఇక్కడ కోస్టల్ ఏరియాస్ కాబట్టి ఇక్కడ ప్లెయిన్ ఉంటుంది అనమాట. సో మనకి అరావలి ఇందాక నేర్చుకున్నాం కదా, ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట అరావలి. సో నెక్స్ట్ ఈ వింధ్య సత్పురా రేంజెస్ అనేవి మన సౌత్ ఇండియాలో ఇంపార్టెంట్ అనమాట, మన ఇండియా సైడ్ నార్త్ వెస్ట్ సైడ్ నుంచి. సో మన ఇంపార్టెంట్ రేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ రివర్స్ 2 రివర్స్, అన్ని రివర్స్ సౌత్ ఇండియాలో ఈస్ట్కి ఫ్లో అయితే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మాత్రం ఈ నర్మదా అండ్ తాపి అనమాట. సో ఈ 2 అరేబియన్ సీలో కలిసిపోతాయి. నెక్స్ట్ ఈ 2 ఇంపార్టెంట్, నర్మదా ఇంకా తాపీ రివర్స్ అనేవి అరేబియన్ సీలో కలుస్తాయి. నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ 2 ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉంటాయి, ఇది వెస్టర్న్ ఘాట్స్, ఇది ఈస్టర్న్ ఘాట్స్. మళ్ళీ గోదావరి, కృష్ణ, మహానది ఇవన్నీ బే ఆఫ్ బెంగాల్లో కలిస్తే తాపీ రివర్, నర్మదా రివర్ మాత్రం వెస్ట్ ఫ్లో అవుతాయి అన్నమాట. ఇది అరేబియన్ సీలో కలుస్తాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఇందాక రేంజెస్ గురించి నేర్చుకున్నాం కదా, ఇది వింధ్యా రేంజ్, ఇక్కడ సత్పురా రేంజ్ అనమాట. ఇవి ఇంపార్టెంట్ రేంజెస్ అనమాట మన ఇండియాలో. నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్ని సహ్యాద్రీస్ అని కూడా అంటారు, ఇది లోకల్ నేమ్ అనమాట. సో ఈస్టర్న్ ఘాట్స్ని ఈస్టర్న్ బౌండరీస్ అంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చాలా రివర్స్ ఫ్లో అవుతున్నాయి కదా ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి అన్ఈవెన్ ఉంటాయి. చూడండి ఈ లైన్ మీరు చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఉంది, మళ్ళీ ఇక్కడ అంటే అన్ఈవెన్గా ఉన్నది, అంటే బ్రోకెన్ హిల్స్ అనమాట ఈస్టర్న్ ఘాట్స్ అన్నీ. అదే వెస్టర్న్ ఘాట్స్ చూడండి స్ట్రెయిట్, ఇక్కడ వరకు మనకి లైన్ స్ట్రెయిట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ చాలా రివర్స్ ఉన్నాయి కాబట్టి, రివర్స్ అన్నీ ఈ మధ్యలో నుంచే ఫ్లో అవుతాయి కాబట్టి ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ మన ఇందాక ప్లాట్యూస్ గురించి నేర్చుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. ప్లాట్యూస్ అంటే మినరల్స్, అంటే కోల్ ఇంకా ఐరన్ ఓర్కి, మ్యాంగనీస్కి కూడా రిచ్ అనమాట. చోటా నాగ్పూర్ ప్లాట్యూ, డెక్కన్ ప్లాట్యూ అనేది ఓల్డెస్ట్ ప్లాట్యూ అనమాట. మళ్ళీ ఇంకొకటి హయ్యెస్ట్ ప్లాట్యూ ఏంటి, టిబెట్ ప్లాట్యూ, అది రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ కోస్టల్ ప్లెయిన్స్ గురించి నేర్చుకుందాం. కోస్టల్ ప్లెయిన్స్ అనేవి సీ దగ్గర ఉంటాయి. ఇగో ఇక్కడ కోస్టల్ ఏరియాస్ చూడొచ్చు, ఇది కోస్టల్ ప్లెయిన్స్ అన్నీ, ఇది కోస్టల్ ప్లెయిన్స్. సో నెక్స్ట్ అంటే వెస్టర్న్ ఘాట్స్కి వెస్ట్ సైడ్, ఈస్టర్న్ ఘాట్స్కి ఈస్ట్ సైడ్ కోస్టల్ ప్లెయిన్స్ ఉంటాయి. సో ఈ వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ కంటే కొంచెం సన్నగా ఉంటాయంట. సో ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అయితే కొంచెం బ్రాడ్ ఉంటాయంట. నెక్స్ట్ ఏమేమి రివర్స్, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. మళ్ళీ అరేబియన్ సీలో కలిసే 2 రివర్స్ ఏంటి, నర్మదా ఇంకా తాపి. ఈ మహానది, గోదావరి, కృష్ణ, కావేరి ఏమో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటారు. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే నర్మదా ఇంకా తాపి. మళ్ళీ ఇంకొకటి వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా, సుందర్బన్ డెల్టా అనేది గంగా ఇంకా బ్రహ్మపుత్ర రివర్స్ వల్ల ఈ డెల్టా అనేది ఫామ్ అవుతుంది. అసలు డెల్టా అంటే ఏంటి, డెల్టా అంటే ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. నేను ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ ఉంటే చూపిస్తా. సో ఇక్కడ చూడండి, ఈ ఏరియాస్లో ఇక్కడ చిన్న చిన్న పీసెస్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఇవి డెల్టా రీజియన్స్ అన్నమాట. సో ఇది మన ఈ గంగా, బ్రహ్మపుత్ర ఇవన్నీ రివర్స్ డిపాజిట్ అయ్యే ముందు చిన్న చిన్న ట్రిబ్యూటరీస్ లాగా ఫామ్ అయిపోతాయి అన్నమాట. అంటే నది సముద్రంలో కలిసే కంటే ముందు దీని ఫ్లో అనేది తగ్గిపోయి చిన్న చిన్న ట్రిబ్యూటరీస్ లాగా ఫామ్ అయిపోయి డిపాజిట్స్ అన్నీ ఎక్కువ ఇక్కడ చేస్తుంది అనమాట. అందుకే ఈ డెల్టాస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి చాలా ఇంకా రిచ్ అనమాట, ఫర్టైల్ ల్యాండ్ ఉంటుంది ఇక్కడ. ఇంకా మళ్ళీ
ఫ్లోరా అండ్ ఫౌనా కూడా చాలా రిచ్ ఉంటుంది ఈ ఏరియాస్లో. ఈ ఏరియా ఏంటి, ఇది డెల్టా, సుందర్బన్ డెల్టా అనమాట. ఇది గంగా ఇంకా బ్రహ్మపుత్ర వల్ల ఈ డెల్టా ఫామ్ అవుతుంది. ఇది ఇంకా వరల్డ్లో మొత్తంలో లార్జెస్ట్ డెల్టా మన సుందర్బన్ డెల్టా. సో ఇది ఒక కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఆన్సర్స్ ఓకే. ఇంకొకటి ఉంది, మనకి 2 గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. ఒకటేమో లక్షద్వీప్ ఐలాండ్స్ అరేబియన్ సీలో ఉంటాయి, ఇంకొకటి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ని కోరల్ ఐలాండ్స్ అని కూడా అంటారు. కోరల్స్ ఏంటి, కోరల్స్ అంటే పాలిప్స్ అని ఒక మైక్రో అంటే ఒక చిన్న చిన్న మెరైన్ యానిమల్స్ అనమాట. అవన్నీ చనిపోయి ఐలాండ్స్ లాగా ఫామ్ అయిపోతుంది, రాయళ్ళలాగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో అట్లా ఫామ్ అయిన ఐలాండే మన కోరల్ ఐలాండ్. ఈ కోరల్ ఐలాండ్ ఏమంటారు, లక్షద్వీప్ ఐలాండ్స్. ఇది ఎక్కడ ఉంటుంది, అరేబియన్ సీలో ఉంటుంది. నెక్స్ట్ మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి, సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్. సో ఇంకొకటి 2004 సునామీలో మన నార్థన్ మోస్ట్ పాయింట్ అదేంటి ఇందిరా పాయింట్ అనేది సబ్మర్జ్ అయిపోయిందనమాట. సునామీ అంటే ఏంది, పెద్ద పెద్ద వేవ్స్ వచ్చే ఎర్త్క్వేక్ వల్ల పెద్ద పెద్ద వేవ్స్ వస్తాయి అన్నమాట. ఆ వేవ్స్నే మనం సునామీ అని అంటాం. సో ఇప్పుడు క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. నేమ్ ద మేజర్ ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా. సో మేజర్ ఫిజికల్ డివిజన్స్ ఏంటివి, మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, డెజర్ట్స్, కోస్టల్ ఏరియాస్, ఇవన్నీ ఫిజికల్ డివిజన్స్. నెక్స్ట్, ఇండియా షేర్స్ ఇట్స్ ల్యాండ్ బౌండరీ విత్ 7 కంట్రీస్. నేమ్ దెమ్. ఏమేం కంట్రీస్, ఒకటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. ఇవి 7 కంట్రీస్ మన ఇండియా చుట్టుముట్టు ల్యాండ్ బౌండరీస్ అన్నమాట. అండ్ నేమ్ 2 మేజర్ రివర్స్ దట్ ఫాల్ ఇంటూ అరేబియన్ సీ. అరేబియన్ సీలో డిపాజిట్ అంటే అరేబియన్ సీలోకి వెళ్ళే రివర్స్ ఏంటివి, నర్మదా ఇంకా తాపి. ఇవి మన సౌత్ ఇండియాలో ఈ రెండే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. నెక్స్ట్, నేమ్ ద డెల్టా ఫార్మ్ బై గంగా అండ్ బ్రహ్మపుత్ర. గంగా ఇంకా బ్రహ్మపుత్ర రివర్స్ వల్ల ఫామ్ అయిన డెల్టా ఏంది, సుందర్బన్ డెల్టా. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా అనమాట. నెక్స్ట్, వై డూ అ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివ్ ఇన్ నార్దర్న్ ప్లేన్స్. నార్దర్న్ ప్లేన్స్లోనే చాలామంది ఎందుకు అంటే ఫస్ట్ రీజన్ అవి ప్లెయిన్ ఏరియాస్ కాబట్టి అక్కడ వాటర్ వాళ్ళకి దొరుకుతుంది ఈజీగా, వాళ్ళకి అగ్రికల్చర్ పండించడానికి ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ చాలా మంచిగా ఉంటాయి. అందుకే ఈ ఏరియాస్లో చాలామంది పాపులేషన్ ఇక్కడే ఉంటారు. నెక్స్ట్, వై ఈజ్ లక్షద్వీప్ నోన్ యాజ్ కోరల్ ఐలాండ్. సో లక్షద్వీప్ ఐలాండ్స్ కోరల్ ఐలాండ్స్ అని ఎందుకు అంటే ఈ కోరల్ ఐలాండ్స్ అంటే ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి చిన్న చిన్న మెరైన్ యానిమల్స్ అయిన పాలిప్స్ అనే మెరైన్ యానిమల్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చనిపోయి ఇట్లా రాక్ పార్టికల్స్ లాగా ఫామ్ అయిపోయినాయి అన్నమాట. ఈ రాక్ పార్టికల్సే పాలిప్స్తోని తయారైన ఈ రాక్ పార్టికల్స్ ఉన్నాయి కదా, వీటినే కోరల్స్ అని అంటారు. సో ఇట్లా చాలా కోరల్స్ ఫామ్ అయిపోయి ఒక ఐలాండ్ లాగా ఫామ్ అయిపోయింది. అట్లా మన లక్షద్వీప్ ఐలాండ్ అనేది ఫామ్ అయింది. సో ఈ క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్, ద సదర్న్ మోస్ట్ హిమాలయాస్ ఆర్ నోన్ యాజ్. సదర్న్ మోస్ట్ అంట, నార్దర్న్ మోస్ట్ అయితే హిమాద్రి, అవునా? సదర్న్ మోస్ట్ అంటే శివాలిక్స్. మళ్ళీ హిమాచల్ ఏంది, మిడిల్ హిమాలయాస్ అనమాట. హిమాద్రికి శివాలిక్స్కి మధ్యలో ఉంటుంది. సహ్యాద్రీస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సహ్యాద్రీస్ అంటే వెస్టర్న్ ఘాట్స్ అనమాట. హిమాద్రి వచ్చేసి మనం హిమాలయాస్, అరావలి అంటే మౌంటైన్స్, ఇది వెస్టర్న్ ఘాట్స్. సహ్యాద్రి అంటే వెస్టర్న్ ఘాట్స్. పాక్ స్ట్రెయిట్ లైస్ బిట్వీన్ ద కంట్రీస్. పాక్ స్ట్రెయిట్ అంటే దేనికి మధ్యలో ఉంటుంది, ఇండియాకి ఇంకా శ్రీలంకకి. నెక్స్ట్, ద ఇండియన్ ఐలాండ్ ఇన్ అరేబియన్ సీ ఈజ్ నోన్ యాజ్. అరేబియన్ సీలో ఉన్న ఐలాండ్ ఏంటి, మాల్డివ్సా, లక్షద్వీప, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండా? లక్షద్వీప్ ఐలాండ్స్ అనమాట. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వచ్చేసి మన బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి. నెక్స్ట్, ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా ఏంటి, అరావలి హిల్స్. నెక్స్ట్, హిమాలయస్ ఎందుకు అనట్లేదు, ఎందుకంటే పోయిన లెసన్లో మనం నేర్చుకున్నాం కదా, హిమాలయస్ అనేవి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట. ఇవి ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. వెస్టర్న్ ఘాట్స్ అనేవి మౌంటైన్స్ కిందికి రావు. సో ఇది అరావలి హిల్స్ అనమాట.
కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇండియా హ్యాస్ అన్ ఏరియా అబౌట్, ఇండియా ఏరియా ఎంత? 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. గ్రేటర్ హిమాలయాస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హిమాద్రియా, హిమాచల్లా? హిమాద్రి. సో ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఏంటి? లార్జెస్ట్ స్టేట్ రాజస్థాన్. తర్వాత రివర్ నర్మదా ఫాల్స్ ఇంటూ, రివర్ నర్మదా బే ఆఫ్ బెంగాల్ లో ఫాల్ అవుతుందా లేకపోతే అరేబియన్ సీలోనా? అరేబియన్ సీ. నెక్స్ట్ ద లాటిట్యూడ్ దట్ రన్స్ ఆల్మోస్ట్ హాఫ్ త్రూ ద ఇండియా ఇస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. సో అంతే, లెసన్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.